డిజిటల్ చెల్లింపులను మరింత సురక్షితంగా చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నియమాలను జారీ చేసింది. టెక్స్ట్ సందేశం ద్వారా స్వీకరించే వన్ టైం పాస్వర్డ్ తో పాటు వినియోగదారులకు ఇప్పుడు 2 రకాల ఆథెంటికేషన్ కోసం మరిన్ని ఆప్షన్స్ ఉంటాయి. కొత్త ఆర్బీఐ నియమాలు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి రానున్నాయి. కొత్త నియమాలు అమల్లోకి వచ్చిన తర్వాత షాపింగ్ యాప్ కు చెల్లించినా లేదా స్నేహితుడికి డబ్బు పంపినా ప్రతి లావాదేవీకి 2 రకాల ఆథెంటికేషన్ అవసరమవుతుంది. చెల్లింపు వ్యవస్థ ప్రొవైడర్లు ప్రతి డిజిటల్ చెల్లింపుకు 2 రకాల ప్రామాణీకరణను పూర్తి చేయాలని ఆర్బీఐ పేర్కొంది. దీంతో వినియోగదారులకు ఎస్ఎంఎస్, ఓటీపీల కంటే ఎక్కువ ఎంపికలు ఉంటాయి. ఏదైనా చెల్లింపును పూర్తి చేయడానికి వినియోగదారులు ఈ 3 విషయాల్లో రెండింటిని కలిగి ఉండాలి. పాస్వర్డ్ లేదా ఎంపీఐఎన్, ఓటీపీ లేదా హార్డ్వేర్ టోకెన్, వేలిముద్ర, ముఖ స్కాన్. మీరు మీ బ్యాంక్ యాప్ లోకి లాగిన్ అయినప్పుడల్లా మీకు పాస్వర్డ్, పిన్ లేదా ఫేస్ ఐడి అవసరమవుతుంది. దీని తర్వాత చెల్లింపులు చేయడానికి మీకు ఓటీపీ అవసరమవుతుంది. కొత్త నిబంధనలతో మీరు బయోమెట్రిక్ ప్రామాణీకరణను ఉపయోగించి ఈ చెల్లింపులను కూడా పూర్తి చేయొచ్చు. వినియోగదారులు ఏ 2 కారకాల ప్రామాణీకరణ ఎంపికను ఉపయోగించుకోవాలనుకుంటున్నారో ఎంచుకునే అవకాశం ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. చెల్లింపులను పూర్తి చేయడానికి వారు ఓటీపీ లేదా బయోమెట్రిక్ ప్రామాణీకరణను ఎంచుకుంటారా అనేది పూర్తిగా వినియోగదారుడి ఇష్టం. బ్యాంకులు, చెల్లింపు యాప్లు వినియోగదారులకు అన్ని ప్రామాణీకరణ ఎంపికలను అందించాలని ఆర్బీఐ పేర్కొంది. ప్రస్తుతం చెల్లింపులను పూర్తి చేయడానికి వినియోగదారులు ఓటీపీ ఆప్షన్ మాత్రమే కలిగి ఉన్నారు. ఇప్పుడు వినియోగదారులు డివైస్ బేస్డ్ టోకెన్స్, బయోమెట్రిక్స్ లేదా క్యూఆర్ కోడ్లను ఉపయోగించి చెల్లింపులను చేయొచ్చు.